శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, సనాతన ధర్మంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అండి. అవును. ప్రతి మనిషికి ఒక మనిషిగా పుట్టినందుకు స్త్రీ కానీ పురుషుడు కానీ కంపల్సరీ వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం మానవ జీవితంలోనే. ఈ మధ్య యువత అసలు వివాహమే వద్దంటున్నారు. అవును. అది ఎటు దారి తీస్తుందండి? తప్పకుండా తెలియజేస్తానండి. అసలు వివాహం ఎందుకో కూడా తెలియజేస్తాను. చెప్పండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. చెప్పండి. పిల్లల్ని ఎవరు ముట్టుకోండి, మాకు వివాహం వద్దు వద్దు అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పువ్వు మొగ్గలా ఉన్నప్పుడు వికసిస్తున్నప్పుడే అందంగా ఉంటుంది. ఒడిలిపోయిన తర్వాత దానికి అందం ఉండదు. పిల్లలు కూడా పువ్వులు లాంటి వాళ్ళే. అవును కదా. అందుకని ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్ళి అనేది ఎందుకు? ఇప్పుడు మీరు ఏదో రకరకాల కల్చర్లు వచ్చేసి పెళ్ళిని చాలా తక్కువ, చాలా చిన్న చూపు చూస్తున్నారు ఇప్పుడు యువత. అంటే కమిట్మెంట్, బాధ్యతలు ఇవన్నీ పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మోయాల్సి వస్తుందేమో. ఎందుకంటే అండి మరి అవన్నీ దాటుకుంటానే మనం ఆనందంగానే వచ్చాం కదండి. ఇక్కడ పెళ్లిలో ఏముంటాయండి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ నాలుగు కూడా ధర్మబద్ధంగానే ధర్మం చేయాలి, ధర్మబద్ధంగానే కామం ఉండాలి, ధర్మబద్ధంగానే అర్థం ఉండాలి. అర్థము అంటే ధనం. ధర్మబద్ధంగానే మోక్షం ఉండాలి. ఇక్కడ సృష్టి, పెళ్ళి అసలు ఎందుకు? సృష్టి మొదలుపెట్టడానికి. ఈ సృష్టి ధర్మబద్ధంగా జరగాలి. సృష్టి కార్యము ఎవరితో అయినా చేయడానికి పెళ్ళెందుకు? అవును, అది కాదుగా. సృష్టి కార్యము ధర్మబద్ధంగా ఉండాలి కదా. ధర్మబద్ధంగా జరగడానికి ఈ పెళ్ళి అనేది పునాది. ఏ కార్యమైనా. గృహస్థాశ్రమంలో మనకి వర్ణాశ్రమాలు 4. అవునండి. బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థము, సన్యాసం. అవునా? అవునండి. ఈ బ్రహ్మచర్యానికి, వానప్రస్థానికి, సన్యాసాశ్రమంలో లేని 3 గృహస్థు చేయగలడు. అసలు వివాహం ఎందుకు ముందు చెప్పుకుని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళదాం. ముందు వివాహమునకు కారణాలుటండి. మొదటిది చెప్పానుగా, సృష్టి. కామ పరితోషము. ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధంగా ఉండాలి. రెండవది పారివారికోన్నతి వికాసములు. ఏంటండి పారివారికోన్నతి వికాసములు? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి. మూడవది సామాజిక శ్రేయస్సు. వివాహంలో మూడవది అది చాలా ఇంపార్టెంట్ అండి. శ్రేయస్సు, సామాజికంగా బాగుండాలి కదా. నాలుగవది ఆత్మ సంరక్షణము. అది ఇంకా అసలు సిసలైనది. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? యువతమ్మ వినండి. మొదటిది ధర్మబద్ధమైన కామము, కామ పరితోషము. రెండవది పారివారికోన్నతి వికాసములు. అంటే ఏంటండి? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడవది సామాజిక శ్రేయము. ఇక నాలుగవది ఆత్మ సంరక్షణము. ఐదవది ఆధ్యాత్మిక వికాసము. ఆరవది నైతిక వికాసము. నైతిక విలువలు కంపల్సరీ కావాలి. నీకు వివాహం అయితే ధర్మబద్ధమైన కామం ఎప్పుడైతే ఉంటుందో, నా భార్య ఉండగా నేను పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదని అర్థం అవుతుంది. అవునా కదా? నైతిక విలువ వచ్చినట్టేగా. అంతే కదా. నీ పిల్లల్ని బాధ్యతగా పెంచుతున్నావు సమాజం కోసం. ఏమైంది? నైతిక విలువ వచ్చినట్టేగా. వీటన్నిటి కోసము వివాహం చేసుకోవాలి. మళ్ళీ చెప్పండి. మొదటిది కామ పరితోషము, రెండవది పారివారికోన్నతి వికాసములు, మూడవది సామాజిక శ్రేయము, 4 ఆత్మ సంరక్షణము, 5 ఆధ్యాత్మిక వికాసము, 6 నైతిక వికాసము. వీటి కోసమే వివాహమునకి ఇవన్నీ కారణములు. ఎందుకు పెళ్లి చేసుకోవాలి మేము? ఇవన్నీ కారణాలు. ధర్మార్థ కామములయందు ఏనాడు నీ తోడు నేను వీడిపోరాదు. భర్త భార్యకి తెలియకుండా దానం కూడా చెయ్యకూడదు.
దానం కూడా చేయకూడదు. ఒక రూపాయి కూడా, ఎందుకంటే పెళ్లిలో ప్రమాణం చేస్తాడు నీకు తెలియకుండా నేనేం చేయను అని. మరి ఇంకొక మాట చెప్తారు కదండి, కుడి చేతితో చేసింది ఎడం చేతికి కూడా తెలియకూడదు. అది దానం అండి. ఇప్పుడు చేత్తో దానం భార్యకి చేయాలంటే తెలియకూడదు ముందు భార్య పర్మిషన్ అడగాలి. అందుకే ఇక్కడ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్య అని చెప్పుకున్నామా లేదు. ఇక్కడ ఒక్కొక్కటి వివరించుకుందాం. చెప్పండి. కామ పరితోషము. కామం అనేది ఒక మహత్తరమైన శక్తి, అదే సృష్టికి మూలం కదా. అవునండి. ఇది విచ్చలవిడిగా అయిపోతుంది ఈరోజు చాలా. అసలు వీటి గురించి తెలుసుకుంటేనే భయభ్రాంతులకి గురి చేస్తుంది. అవునండి. పెళ్ళికి ముందు అసలు కొన్ని తల్లిగా నేను నా నోటితో చెప్పకూడదు, కన్యలుగా వివాహం చేసుకుంటున్నారా ఎవరైనా అనే దాంట్లో పడిపోతున్నారు. ఎందుకు అంటే మన సనాతన వివాహం గురించి మన సనాతన ధర్మంలో తెలియకపోవడం వల్ల కామం అనేది ఏంటి, ఒక మహత్తరమైన శక్తి అమ్మా. ఒక శక్తి, ఇంద్రియాలకు వచ్చే దాని కాంక్ష కాదు కామం అంటే. కామం అనేది ఒక మహత్తర శక్తి, ఒక జీవికి సృష్టించబడే శక్తి ఇది. అందుకే ఏం చెప్పారు, కార్యం కదండి. మానవుడిలోని సృజనాత్మకతకి ప్రేరణే ఈ కామము. అందుకే 4 అర్థాల్లో కామం కూడా ఒకటయింది. ధర్మ అర్థ కామ మోక్షాలు కదా మనకి. కామం అంటే ఎందుకైంది, సృష్టికే మూలం, సృష్టికి మూలము. ఇట్లాంటి పవిత్రమైన సృష్టి కార్యాన్ని మన నీచమైన ఆలోచనలతోటి దాన్ని అపవిత్రం చేస్తున్నాం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల. ఇంకా చూస్తే మానసిక వికాసానికి కూడా ఈ కామం అనేది చాలా ఉపయోగం అన్నమాట. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే స్త్రీ పురుషుల యొక్క వాంఛని వివాహం అనే వ్యవస్థ ద్వారా మాత్రమే, భార్యాభర్తలుగా మాత్రమే ఈ కామం యొక్క ఈ సృష్టి కార్యాన్ని తీర్చుకోవాలి అని చెప్పేదే మొదటిది ఏంటి అంటే కామ పరితోషము. స్త్రీ పురుషుడు ఈ కామ వాంఛని భార్యాభర్తలుగా మాత్రమే, చూడండి ఇక్కడ అందరూ గ్రహించాలి యువత, భార్యాభర్తలు మాత్రమే దానిని ఆస్వాదించాలి భార్య వివాహమైన తర్వాత. ఎందుకంటే అది సృష్టి కార్యము. అందుకనే వివాహము అనేది మొదటిది దేంతో మొదలైంది, కామ పరితోషంతో మొదలయ్యినది. ఇక రెండవది పారివారికోన్నతి. అంటే సంతాన ప్రాప్తి. ఎట్లాంటి సంతానం మరి, సత్సంతానం కావాలని కోరుకుంటారు. నీ వంశాభివృద్ధి జరగాలి. ఇది గృహస్థుగా ఉంటేనే కదా నీ సంతానం వచ్చేది. అవును కదా. నువ్వెవరివి సృష్టి పెరగద్దని చెప్పడానికి నీకేం అధికారం ఉంది? నువ్వు పుట్టినందుకు 4 ఆశ్రమాలు బ్రహ్మచారి కింద ఉన్నావు. బాలుడిగా పుట్టావు, బ్రహ్మచారి కింద అయింది, యజ్ఞోపవేతం పడింది, తర్వాత గృహస్థుగా మారాలి కదా. కామి కానివాడు మోక్షగామి కాడు. ఎందుకు సత్సంతానం కోసం. పారివారికోన్నతి అంటే సంతాన ప్రాప్తి గృహస్థాశ్రమంలో చాలా ముఖ్యమైనదిగా. అవును కదా. పిల్లలు లేరని ఎందుకు అనుకుంటారు? నీ వంశాభివృద్ధితో పాటు నువ్వు సమాజానికి ఎంతో విలువైనటువంటి మనుషుల్ని అందిస్తున్నావుగా. నిజమే కదా. ఎంత విలువలు నేర్పుతాంగా మన పిల్లలకి. మనం ఇట్లా ఉండకూడదు నాన్న, అట్లా ఉండాలి. మన పేరెంట్స్ మనకు నేర్పారుగా. అంతే. మీకు మీ పేరెంట్స్ నేర్పారుగా. మీరు ఇలాంటివి మీరు పిల్లలకి నేర్పాలి. సృష్టి మీతోనే అయిపోతే అలా మీ నుంచి రావాలి కదా. అందుకే కదా ప్రకృతి పురుషుడు పుడతా. అవునవును. పుట్టింది అందుకే కదా. ధర్మం నిర్వర్తించడమే ఈ సంతానం, సత్సంతానం కోసమే. పారివారికోన్నతి చూసారా, ఉన్నతి. పారివారికోన్నతి మంచి సంతానాన్ని, మంచి ఉన్నతి అంటే నీ వంశానికి ఉన్నతి. రెండవది, మొదటిది కామము, ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన సంతానము. చూసారా ఇక్కడ సంతానం కూడా ధర్మే కదా. భార్యాభర్తలు అయిన తర్వాతే కదా, వివాహం అయిన తర్వాతే ధర్మబద్ధమైన సంతానము. మూడవది ఏంటి, ఆధ్యాత్మిక వికాసము. అది ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది.
ఒక యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, దంపతులే కూర్చోవాలి. అవును, ఒక వ్రతం చేయాలి, దంపతులు కూర్చోవాలి. దంపతులు కూర్చోవాలి. ఏ వ్రతానికైనా అండి, వైభవలక్ష్మి వ్రతమైన, వరలక్ష్మి వ్రతమైన, సత్యనారాయణ వ్రతమైన, కేదారేశ్వర వ్రతమైన, ఏ వ్రతమైనా దంపతులు దంపత్ సమేతంగా మాత్రమే చేయాలి. అంటే చూడండి, గృహస్థాశ్రమంలో భారతీయుల దృష్టికోణం ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన సంతానము, ధర్మబద్ధమైన ధర్మార్థ కామ మోక్షములు, కామ మోక్షాల్లో. ఎందుకంటే చూడండి, ఆధ్యాత్మిక వికాసము దంపతులుగానే కూర్చోవాలి. అవును, ఇంకా నేను చెప్తున్నాను, ఇప్పుడు స్త్రీలందరూ విడివిడిగా గుడికెళ్ళడం మొదలుపెట్టారు, భర్త లేకుండా గుడికి వెళ్ళకూడదు. అందుకే చెప్పానుగా, ధర్మంలో కానీ, అర్థంలో కానీ, కామంలో కానీ, మోక్షంలో కానీ నిన్ను వదిలి నేను వెళ్ళను, నన్ను వదిలి నేను వెళ్ళవు అని పంచభూతాల్లో అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి తప్పుతున్నాం మనం. కాబట్టి సృష్టిలో ఎన్ని వైపరీత్యాలు. అమ్మ బాబోయ్, ప్రకృతి కదండి సృష్టి, అగ్ని పంచభూతాలతో కదా. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసావా లేదా? రోజు రమ్మంటే ఎవరు వస్తారండి? రోజు వెళ్ళకండి. ఎలా అండి? వెళ్ళొద్దు. భర్త లేనికుండా దేవాలయము ఎందుకు వెళ్ళాలి? హృదయ కమలంలోనే భగవంతుని చూసుకోమంటే గుడికి వెళ్తేనే వస్తాడు ఆ దేవుడు. అంటే ఇక్కడ వివాహ వ్యవస్థ గురించి నేను చెప్తున్నారు కాబట్టి ధర్మార్థ కామ. అవునండి, మంచి పుణ్యక్షేత్రాలకి, తీర్థాలకి అప్పుడు కంపల్సరీ కలిసి వెళ్ళాల్సిందేనండి. నిత్యం వెళ్ళే గుళ్ళకి ఎక్కడికైనా అండి, నిత్యం కాదు, ఏమీ కాదు, ధర్మ అర్థ కామ మోక్షములు ఏదైనా ఒక అడుగైనా సరే. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉందండి. ఎందుకంటేనండి, ఇది మన స్త్రీలకే కాదండి, మగవాళ్ళకి కూడా వర్తిస్తుందండి. ఎంతమంది ఆడాళ్ళని వదిలేసి గుళ్ళకపోతూ ఉంటారు, ఫ్రెండ్స్ తో కలిసి ఆ గుడికని ఈ గుడికని ఎంత దూరం వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పిచ్చి తల్లులు ఇంట్లోనే ఉంటారు, వీళ్ళు తిరిగేసి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం పుణ్యం రాదండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి? చెప్పండి. అది ఆధ్యాత్మిక, దాని ఏమంటారండి, వ్యాహ్యాలి అవుతుంది తప్ప దైవ దర్శనం కోసం వెళ్ళినట్టు కాదు. వ్యాహ్యాలిగా వెళ్ళాం అంతే. ఒకళ్ళం వెళితే భర్త లేకుండానో భార్య లేకుండానో వ్యాహ్యాలిగా వెళ్ళడం. ఎందుకంటే ఆధ్యాత్మిక వికాసము వివాహ వ్యవస్థలో మూడవది. చూడండి, ముందు పెళ్ళి ధర్మబద్ధమైన కామము, తర్వాత ధర్మబద్ధమైన పిల్లలు, తర్వాత ధర్మబద్ధమైన ఆధ్యాత్మిక. అందుకే ఏం చెప్పారు? ధర్మార్థ కామములనే త్రివిధ పురుషార్థాలు పరస్పర విరుద్ధి లేకుండా ఉంటామని చెప్పి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాము ఇక్కడ. అందుకే ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి నాతి చరితవ్య. మూడే చెప్తారులేండి. మోక్షము ఎవరికి సాధన చేయాలి, అది కరెక్ట్. మూడే చెప్తారు. నాతి చరామి. ధర్మం అంటే దానం చేయడం, ఇప్పుడేగా చెప్పాను. అవును. భర్తకి తెలియకుండా భార్య చేయకూడదు అంటే ఇక్కడ ఏం లేదండి, ఎంత అన్యోన్యంగా ఉండాలో చెప్పారు అంతే. తెలియకుండా అంటే సీక్రెట్ అన్నట్టు అలా అని కాదు, అన్యోన్యత. చెప్పందే ఏ పని చేయలేము అన్నట్టు. అలా అని పర్మిషను వీళ్ళు తక్కువ కాదండి. భార్యకి చాలా విలువలు ఇచ్చారండి మన వివాహ మంత్రాల్లో. ఇంకా ముందుకు వెళితే చెప్పుకుందాం. ఇంచి అడుగు వేయకూడదు. నీ పశు సంపద కానీ, ధన సంపద కానీ, నీ తల్లిదండ్రులు, నీ యొక్క తమ్ముళ్ళు, ఏదైనా కానీ నీ భార్య నడకుండా నీ అంతటి నువ్వు ఏది చేయడానికి లేదని నువ్వు ప్రమాణం చేసావు. అందుకే ధర్మార్థ కామాలని ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ చెప్పాగా నాతి చరామి అని ఇతి వరహ పెళ్లి కొడుకు చెప్తారు. అమ్మాయి కూడా చెప్తుందండి, నాతి చరితవ్య అంటుంది. అమ్మాయి కూడా చెప్తుంది. నేను వదలను, నువ్వు కూడా వదలకు, నేను వదలను, నువ్వు వదలద్దు. అందుకేనండి ఇక్కడ వస్తున్నది. ఇది పెళ్ళి గురించి మనం చెప్పుకుంటున్నాం కానీ పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను. జీలకర్ర బెల్లము నెత్తి మీద పెట్టిన తర్వాత 6 నిమిషాలు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవాలి. 6 నిమిషాలు. ఈ కెమెరా వాళ్ళు ఎక్కడ చూడనిస్తారు? చూడనివ్వరుగా. ఇదొకటైతే సుముహూర్తానికి ముందు ఒక మంత్రం చదువుతారు. సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన. ఇక్కడ చూడండి, తర్వాత ఏమంటారు తెలుసా? పెళ్లికి టండి దేవతలు వస్తారట. లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన చెప్తారు. కానీ మనం ఏం చేస్తున్నామండి, అడ్డమైన కబుర్లు చెప్తాం అక్కడ కూర్చుని. ఇదే అంటే సావధాన చిత్తులు ఏంటంటే మాట్లాడకండి, సావధానంగా ఉండండి. దేవతలు కూడా దిగి వచ్చి సుముహూర్తంలో దీవిస్తారు. అవునండి. ఇలాంటివి పాటించినప్పుడు మనకి మరి
బాధలు రాకుండా ఎట్లుంటాయి? అవును, వచ్చే వాళ్ళని చక్కగా పిలిచి కూర్చోబెట్టాలి. పెళ్లి మన గొడవలో మనం ఉంటే పురోహితుడా కెమెరామెన్లా? ఈ రోజుల్లో ఇద్దరు అతి ముఖ్యాలు అయిపోయారు. లేకపోతే సరే, ఇంకా అది వేరే సబ్జెక్ట్ అవుతుందండి. ఇది చెప్తారు, సులగ్నే సావధాన, సుముహూర్తే సావధాన, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఎందుకంటే సావధానంగా ఉండండి, లక్ష్మీనారాయణలు కూడా దీవించడానికి వస్తున్నారు, పార్వతీ పరమేశ్వరులు వస్తున్నారు. సొల్లు కబుర్లు, సోది కబుర్లు, ఇదే వైబ్రేషన్తో వెళ్ళి అక్షింతలు వేస్తారు. సావధాన చిత్తులో వెళ్ళి ఎవరు అక్షింతలు వేస్తున్నారు? ఇక తోసుకుంటాను, నేను ముందు. ఆ దంపతుల్ని దీవించడానికి వచ్చాము. సావధానంగా దీవించాలి. ఆ 5 నిమిషాలు ఓపిక లేదా నీకు? అక్షింతలు వేయాలి, వెళ్ళిపోవాలి, భోజనం చేయాలి, వెళ్ళిపోవాలి. ఇదే ఏ చిత్తంతో నువ్వు ఆ జంటను ఆశీర్వదిస్తున్నావు అనేది ఎంత ఇంపార్టెంట్. నిన్ను పిలిచారు పెద్ద కింద, చక్కగా అన్యోన్యంగా ఉండండి. అన్నోన్ ధర్మార్థ కామాల్లో ఒకళ్ళని విడిచిపెట్టకుండా ఒకళ్ళు ఉండండి అని పెద్దలు చెప్పాలి. అందుకే వీలున్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, పెళ్లి మంత్రాలు చదివినప్పుడు అర్థం కూడా చెప్పించుకోండి. కనీసం పిల్లలకి అర్థమవుతుంది. ఈ విడాకుల వ్యవస్థ నుంచి మన ధర్మాన్ని మనం బయటపడేసిన వాళ్ళం అవుతాం. అబ్బే, పెళ్ళే మనం గబగబా చేసేయండి పంతులు గారు, ఫోటోలు తీసుకోవాలి. అరుంధతి నక్షత్రం కూడా కెమెరామ్యాన్లే చూపించేస్తారు. అది ఈవెంట్. పెళ్ళి అంటే ఏంటి తెలుసా అండి? ఈవెంట్. ఎంత పవిత్ర కార్యం వివాహం అంటే. ఈవెంట్ చేసేస్తున్నాను దాన్ని. ఇది పెళ్లిలో చూసారా, మొదటిది ఏంటి? ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన సంతానము, అలాగే ధర్మబద్ధమైన ఆధ్యాత్మిక వికాసము. కలిసే హోమం చేయాలి, కలిసే యజ్ఞం చేయాలి, కలిసే భోజనం చేయాలి. కుదిరినంతలో వారానికి ఒకసారి అయినా, పూర్వం అంటే వ్యవసాయాలు కాబట్టి ఎప్పుడు కావాలన్నా అప్పుడు, కుదిరినంతలో వారానికి ఒకసారి. అవునండి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారు? అందుకే చూడండి, దీనికి ఉదాహరణ ఏం చెప్పారు? చెప్పండి. పరస్త్రీని కన్నెత్తి కూడా చూడండి నేనని చెప్పి రాముడు చెప్పాడు. నాకొక్కతే భార్య. రావణాసుడు అంతటి వాడు ఎదురుగుండా నిలబడితే గడ్డి పోచుతో పోచినాడు. అవును కదా. ఇక్కడ మళ్ళీ తల్లిదండ్రులకు ఒకటి చెప్తా, నేను వివాహ వ్యవస్థ గురించి చెప్పుకోవాలనుకుంటున్నాం కాబట్టి చెప్పండి. మా పిల్ల కష్టంలో ఉంది, మేము తీసుకెళ్ళిపోతాం. అల్లుడి బిజినెస్ లాస్ అయింది, ఉద్యోగం లేదు, నీకేం అవసరం కష్టపడడానికి? తీసుకెళ్ళిపోయే తల్లిదండ్రులు ఎంత ఎక్కువైపోయారు ఈవేళ రేపు. నీకే లేకపోతే చెప్తారు, నీకేం అవసరం, వచ్చే బిడ్డ. కానీ అండి, జనక మహారాజు అలా చేయలేదండి. మహారాజు పుత్రిగా, మహారాజు కోడలు, మహారాజు యువరాజు యొక్క పత్ని సీతాదేవి కలవడానికి వెళ్ళాడండి. వీళ్ళు అరణ్యాలకు వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత జనక మహారాజు సీతను చూడడానికి వెళ్ళి, నా బిడ్డను నాతో పంపించేసి నేను తీసుకుపోతానులే, నీ వల్ల నా వంశానికే వన్నె తెచ్చావు తల్లి, భర్త అడుగు జాడల్లో ఉన్నాడు అని చెప్పారు తల్లిదండ్రులు ఇద్దరు. ఇది అండి చెప్పాల్సింది ఈ కాలం యువతకి. ఇవన్నీ మనకు ఉదాహరణలు. అంతేగాని ఇంట్లో గౌరవం, పుట్టింటి గౌరవాన్ని కాపాడుకోవాలి. ఆ ఇల్లాలి ఎంతో గొప్పతనంగా ఉంటేనే కదా ఆ పుట్టింటిని పొగుడుతారు, ఆ కన్న తల్లిదండ్రులని పొగుడుతారు. అక్కడంతా రచ్చరచ్చ చేస్తే ఇంకేముంటుంది. అందుకే జనకుడు ఏం చెప్పాడు, ఇప్పుడు సీతాదేవి కూడా పోవయ్యా నాకేంటి, నేను ఇక్కడే ఉండిపోతాను, నేనెందుకు నడవాలి అడవుల్లో నీతో పాటు 14 ఏళ్ళు, నేనెందుకు ఉండాలి? రామాయణమే లేదుగా, అందుకని ఈ మన సంసారమే లేదుగా మనం ఎదిరిస్తే, అంతే కదా. అందుకని వివాహ వ్యవస్థ అంటే కొంతమంది ఇప్పుడు అండి, రాముడు సీతాదేవిని అగ్నిలో దూకమన్నాడు. అవును, మీ అందరికీ తెలియని విషయం నేను చెప్పనా? చెప్పండి. అగ్నిలో దూకినా తన సీతకి ఏమీ కాదనే నమ్మకం రాముడిది. అగ్నిలో దూకినా సీతకి ఏమీ కాదు, ఎందుకంటే తన భార్య యొక్క గొప్పతనం తనకి తెలుసు, ప్రజలకి తెలియాలని చెప్పి చేసాడు. ప్రజలకి తెలియాలని దూకమన్నాడు తప్ప సినిమాల్లో చెప్పినట్టు అగ్నిలో దూకమన్నాడు. ఇది కాదండి దాంపత్యం అంటే. దాంపత్యము దాని గురించి కూడా చెప్పుకున్నాం కదా. 3వది ఆధ్యాత్మిక వికాసం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది అర్థకామములు. అర్థము అంటే ధనము, కామములు. వీటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. శ్రీమాత్రే నమః.